Hi, I'm Dr. Kranti Shilpa, working as a gynec consultant at Care Hospitals, Banjara Hills. స్ట్రెచ్ మార్క్స్ అనేది చాలా కామన్గా అడిగే క్వశ్చన్ అండి. స్ట్రెచ్ మార్క్స్ అసలు ఎందుకు వస్తాయి అంటే స్కిన్ లోపల ఉన్న నెక్స్ట్ లేయర్లో ఎలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి. అంటే ఎలాస్టిక్ ఫైబర్స్ ఉండడం వలన అవి బ్రేక్ డౌన్ అవుతాయి అనమాట. కొల్లాజన్ ఎలాస్టిక్ ఫైబర్స్ బ్రేక్ డౌన్ అవ్వడం వలన మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేది వస్తుంది. యుట్రస్ అనేది గర్భసంచి అనేది ఇట్లా మనకు పెరుగుతూ ఉండడం వలన పొట్ట అనేది కూడా స్ట్రెచ్ అవుతా పోతుంది అనమాట. ఆ స్ట్రెచ్ అయినప్పుడు కొంతమందికి ఎలాస్టిక్ ఫైబర్స్ మంచిగా ఉండి అంటే ఎలాస్టిసిటీ ఉంటుంది స్కిన్లో. సో వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ ఇన్సిడెన్స్ అనేది అంటే స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా మటుకు తక్కువగా ఉంటుంది. కొంతమందికి ఎలాస్టిసిటీ ఉండదు. సో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందన్నమాట స్ట్రెచ్ మార్క్స్ వచ్చేదానికి. సో స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండాలి అంటే ఎయిదర్ వెయిట్ గెయిన్ కానీ వెయిట్ లాస్ కానీ డ్రాస్టిక్గా ఉండకూడదు. అంటే స్లోగా మనకి వెయిట్ గెయిన్ ఉండాలన్నమాట. అంటే ఒకేసారి 4 kgs ఏ వీక్ 4 kgs ఏ మంత్ కానీ 5 kgs ఏ మంత్ కానీ గెయిన్ అయ్యారు అంటే ఆ స్ట్రెచ్ మార్క్స్ ఇన్సిడెన్స్ అనేది కొంచెము ఎక్కువగా ఉంటుంది. సో అడిక్వేట్ హైడ్రేషన్ అంటే వాటర్ కంటెంట్ మినిమం ప్రెగ్నెన్సీ టైంలో 3 to 4 liters వాటర్ ఇంటేక్ అనేది ఉండాలి. సో వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఇంకొకటి హై ప్రోటీన్ డైట్ అనేది ప్రెగ్నెన్సీలో అడ్వైస్ చేస్తామన్నమాట. కొన్ని కండిషన్స్లో అంటే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాటిల్లో తప్పితే నార్మల్ ప్రెగ్నెంట్ ఇండివిజువల్స్ అన్నీ కూడా హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. కొంతమంది ఎలా ఉంటుంది అంటే ఆ స్టమక్ మీద మాకు ఇచ్చింగ్గా ఉంది మేడం అని చెప్పి ఎక్కువ పాటు స్క్రాచ్ చేస్తారన్నమాట. దానివల్ల కూడా ఆ స్క్రాచ్ చేసి ఆ స్కార్స్ మాదిరిగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో దానికోసము నార్మల్ హోమ్ రెమెడీస్ లైక్ కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ అప్లై చేయొచ్చు. సో స్ట్రెచ్ మార్క్స్ అనేది వన్స్ వచ్చిన తర్వాత హార్డ్లీ ఒక 50% వరకు తగ్గుతాయేమో, అంతేగాని కంప్లీట్గా స్ట్రెచ్ మార్క్స్ అనేది వెళ్ళదండి. సో ప్రివెంటివ్గా తీసుకుంటే బెటర్. ఏదర్ అడిక్వేట్ ఫ్లూయిడ్స్ తీసుకోవడం కానీ హై ప్రోటీన్ డైట్ డైలీ 2 eggs per day వైట్ ఎగ్ తినడం వలన కానీ ఆయిల్ అప్లై చేసేది స్టమక్ మీద అప్లై చేయడం వలన కానీ ఈ స్ట్రెచ్ మార్క్స్ ఇన్సిడెన్స్ అనేది చాలా మటుకు తగ్గుతుంది.